రాజు చెప్పండి పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి ఏంటి? ఇప్పటికే పులివెందులకి కూడా జగన్ చేరుకోవడం జరిగింది ఓటు హక్కును వినియోగించుకోవడానికి. ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఎలా ఉంది? థ్యాంక్ యూ. ఉదయాన్నే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా భారీ తీరడం జరిగింది. ప్రధానంగా మనం పులివెందుల్లో బాగ్రపురం జయమాన కాలనీలో ఉంటున్నాం. ప్రస్తుతం మనము పోలింగ్ బూత్ 138 దగ్గర పోలింగ్ బూత్ దగ్గర మనం చూస్తున్నాం విజువల్స్ లో స్వయన జగన్ జగన్ ఇప్పుడే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా ఆయన సత్యమణి భారతి కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తూ ఉంటున్నాం. స్వయంగా ఇప్పుడే మరి ఈ యొక్క పోలింగ్ వినియోగించుకోవడం రావడం జరిగింది. చూస్తున్నాం జగన్ మీడియాతో మాట్లాడుతున్నారు. ఏమి మాట్లాడుతున్నారు చూద్దాం ఒకసారి. అక్కడ అందరికి కూడా ప్రజలందరూ కూడా ఓటర్లకు వచ్చిన ఓటర్లందరూ కూడా అభివాదం చేస్తూ ఉంటున్నాడు. చూస్తాం సార్ ఒక్క నిమిషం. సురేష్ నర్సయ్య ఒక్క నిమిషం. మనం చూస్తున్నాం. ఒక ప్రశ్న మీడియాతో మాట్లాడడానికి హలో హలో ఇప్పుడే తన ఓటు హక్కును వినియోగించుకోవడం చూస్తున్నాం. స్వయంగా ఇప్పుడే కుటుంబ సమేతం అంతా కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ప్రధానంగా కడప పార్లమెంట్ కు సంబంధించి మొత్తం 14 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 110 మంది 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గాను 110 మంది అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. కడప పార్లమెంట్ కు ఓటర్లు దాదాపు 16,33,000 మంది ఓటర్లు ఉంటున్నారు. ప్రధానంగా ఉదయం నుంచి 7 నుంచి పోలింగ్ ప్రారంభమైంది. కొన్ని చోట్ల అయితే ప్రాంతంలో మరి పోలింగ్ బూత్ లో ఈవీఎంలు మొరాయించినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంటుంది. అదే విధంగా ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పుడే మనకు అందుతున్నటువంటి సమాచారము రైల్వే కోడూరులో జనసేన పార్టీకి సంబంధించి ఏజెంట్లను ఇద్దరు అభ్యర్థులను కూడా అక్కడ కిడ్నాప్ చేయడం ఒక కలకలం రేపుతూ ఉంది. ప్రధానంగా కూడా చూస్తే మొత్తంగా బద్వేలు ప్రాంతంలో కూడా ఈవీఎంలు మొరాయించినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా భారీ బందోబస్తుగా పోలీసులు యంత్రాంగం కూడా గట్టి బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటి వరకు అయితే ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు కానీ కూడా జరగలేదు. జ్యోతి, అంటే ఇలా ఇటువంటి కిడ్నాప్లు ఇటువంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ఏజెంట్లను కిడ్నాప్ చేయడం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఒక కలకలం రేపుతుందని కూడా చెప్పవచ్చు. అయితే ఆ జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఏజెంట్లను ఎవరు కిడ్నాప్ చేశారు, ఎందుకు చేశారు అనేటువంటిది కూడా పోలీసులు తీవ్రంగా సంబంధించినటువంటి నాయకులతో కూడా పూర్తిగా చేస్తూ ఉంటుంది. ప్రధానంగా కూడా చూస్తే మరి అతను కిడ్నాప్ అయినటువంటి వారిని ఎక్కడ ఉంచారు, ఎవరు కిడ్నాప్ చేశారు అనేది కూడా జిల్లా వ్యాప్తంగా చర్చగా మారింది. జ్యోతి, అయితే మరి దీని మీద జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు, కార్యకర్తలు ఈ అంశం మీద ఏమైనా స్పందించారా? జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇప్పుడే పోలీసులు కూడా ఫిర్యాదు చేసినట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు ఏజెంట్లునా లేదా ఒకరినే ఏజెంట్నా మరి కిడ్నాప్ చేశారా అనేది కూడా పోలీసులు
పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. అయితే ఎవరు కిడ్నాప్ చేశారనేది కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తూ ఉంటున్నారు. మరి ఆ రైల్వే కోడూరులో ప్రస్తుతం ఈ విధంగా పరిస్థితి ఉంది జ్యోతి. రైట్, థ్యాంక్ యూ రాజు.